వెల్కమ్ టు అమ్మా నరేష్ క్లాసెస్. మరి ఎలా ఉన్నారు? కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా చాలా క్రూషియల్ టైం ఇది. టైం వేస్ట్ చేసుకోవద్దు. మరి ఎక్కువగా మెయిన్స్ అనేటువంటి టఫ్గా ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి మీ యొక్క ఏదైతే సంక్లిష్టత ఉందో, మీ ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం కాస్త నేను చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ప్రీవియస్ పేపర్లు మనం చేస్తున్నాం. అయితే నేను ముందే చెప్పాను, మెయిన్స్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి గండం. ఎందుకంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నీ కూడా తక్కువ టైంలో మనకి రివ్యూ కావాలి. అలా తక్కువ టైంలో మీకు రివ్యూ ఇచ్చి నాణ్యమైన ఫలితం ఎలాంటిదంటే ఏదేదో ఫేక్గా కాదు, తీసుకునేటువంటి ఫ్యాకల్టీ దగ్గర నుంచి పెట్టే టెస్ట్ మటుకు అనేక ప్రామాణికతలతో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ మరి ఆల్రెడీ మీకు తెలుసు, ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ గుడివాడ. మరి గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు నేనెందుకు ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నానంటే ఆ ఇన్స్టిట్యూట్ మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది, అందులో నేను కూడా భాగం. ఆ ఇన్స్టిట్యూట్ యొక్క సహకారంతో మిగతా క్వశ్చన్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆ నాణ్యతను మీరు చూడండి. గుడ్. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇవన్నీ కూడా గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్సే కదా. మరి అందులో భాగంగా కాస్త ఇవి టఫ్ గా ఉంటాయా? బీ కేర్ఫుల్. టఫ్ అయినా సరే కొట్టిపడేద్దాం. చూడండి, స్టేట్మెంట్ 1. ఇన్ స్పాంజెస్ digestion in intracellular and they have canal system. స్పంజికల్లో కణాంతర్గత జీర్ణక్రియ జరుగుతుంది, కుళ్యా వ్యవస్థ ఉంటుంది. ఏంటో సార్, జువాలజీ అంటేనే గజిబిజి, ఏమొద్దు. కరెక్ట్ గా 1 minute లో మొత్తం ఆన్సర్ నీ దగ్గరికి వస్తుంది. నీడేరియన్స్ హ్యావింగ్ ఎక్సోస్కెలిటన్ ఆర్ ఏబుల్ టు ఫార్మ్ ఐలాండ్స్ ఇన్ సీ కాల్డ్ కోరల్ రీఫ్స్. గుడ్. బాహ్యాస్థి పంజరం కలిగిన నీడేరియన్లు సముద్రంలో ద్వీపాలను ఏర్పరచగలవు. వాటిని ప్రవాల ద్వీపాలు అంటారు. ఎప్పుడైనా ప్రశ్నలు చూసినప్పుడు అందులో టార్గెట్ కొన్ని చూసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? స్పంజికలు. స్పంజికలు అనగానే నీకు గుర్తు రావాల్సింది ఎవరు? స్పాంజెస్. సార్, స్పాంజెస్ అనేటువంటివి ఏ వర్గం? పొరిఫెరా. ఇన్ ఇంగ్లీష్ ఆల్సో పొరిఫెరా. ఒక స్పంజికని చూపించండి సార్. ఎస్. స్పంజిక ఎలా ఉంటుందంటే ఇలా ఏదైనా సముద్రం దగ్గర ఉండే రాళ్లకి అంటి పెట్టుకుని ఉంటుంది. ఈ స్పంజికకి పైన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. శరీరం అంతా కూడా రంధ్రాలు ఉంటాయి. ఇలాగా శరీరం అంతా రంధ్రాలు ఉంటాయి కాబట్టి పొరి. వావ్. శరీరం అంతా చర్మం మీద రంధ్రాలు ఉన్నాయి కాబట్టి చర్మాన్ని ఫెరా అంటారు. ఓహో, పేరు దాంతో ఉంది. రంధ్రములు కలిగిన చర్మము కలిగిన జీవులు ఎవరు? స్పాంజెస్. పోర్ బేరింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ స్పాంజెస్. ఓకే, ఇప్పుడు అసలు విషయం వద్దాం. వాడు ఏమంటున్నాడు? కణాంతర్గత జీర్ణక్రియ, కణము లోపల జీర్ణక్రియ జరుగుతుంది అంటున్నాడు. ఎప్పుడు క్వశ్చన్ క్వశ్చన్లాగా వదిలేకండి. 2 మాటలు చెప్తాను, జిగ్గుమని దిగిపోవాలా. కణాంతర, కణము లోపల జరుపుకుని 2. దీన్నే మనం ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటాం. కణము లోపల జరుగుతుంది డైజెషన్. ఎలా? హౌ? ఇంకో కణం, ఇదిగో జీర్ణం. కణం లోపల జీర్ణమైందా, కణం బయట అయిందా? కణం లోపల, అదే కణాంతర. 2 మాస్టారు. ఎవరు సార్ అది? ఒక దాని పేరేమో ప్రోటోజువా. ప్రోటోజువా తెలియకుండా బయాలజీని ఈదలేం. ప్రోటోజువా అంటే అమీబా. అమీబాలో ఉన్నది ఎన్ని కణాలు? 1 కణం. కాబట్టి అమీబా, ప్రోటోజోవా లాంటి జీవుల్లో జరిగేది కణాంతర. ఇంకొకటి పొరిఫెరా. కేల్కతం దుకాన్ బంద్ అంటే ఇప్పుడు మనం చెప్తుందంతా ఏంటి? పొరిఫెరా. కాబట్టి ఇప్పుడు నీకు ఆన్సర్ వచ్చేసింది కదా. మరి నా తరపు నుంచి నీకు నెక్స్ట్ మెయిన్స్ కి వచ్చేటువంటి బిట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి 2 తప్ప మొత్తం జంతురాజ్యం అంతా కణబాహ్య, కణానికి బయట జరుగుతుంది జీర్ణక్రియ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి రానా, స్టేట్మెంట్ ఏమైంది? స్పంజికల్లో కణాంతర్గత జీర్ణక్రియ జరుగుతుంది. ఎస్. కుల్యా వ్యవస్థ ఉంటుంది. ఈ కుల్యా వ్యవస్థ క్యా హై? గుడ్. ఇదిగో వీటికి ఇలా చక్కని లోపల కుల్యా వ్యవస్థ ఉంటుంది. ఎందుకు సార్? బరి తెగించేయరనయ్యి, బరి తెగించేయి. అదేంటి సార్ అంతమాట అన్నారు? లోపల నుంచే వస్తుంది నీరు, ఇలా కెనాల్ సిస్టమ్ లోకి వస్తుంది. పాపం నీరు లోపలికి వచ్చినప్పుడు నీరులో ఉన్న చిన్న పురుగులు వస్తాయా?
వస్తాయి కానీ వెళ్ళవు, బేసిక్గా వెళ్ళవు. అంటే తమ ఆహారాన్ని తెచ్చుకోవడానికి. చూడు, జుయ్ 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 అని నీరు తిరుగుతుందా? నీరు తిరగడానికి క్యాకీలు, వ్యర్థ పదార్థాలు కూడా దీని నుంచే వెళ్తాయి. అంటే ఈ వ్యవస్థనే కుళ్యా వ్యవస్థ అన్నాం. ఇన్ ఇంగ్లీష్ కెనాల్ సిస్టమ్. కొన్ని వందల సార్లు మీకు బయాలజీ క్లాసుల్లో నేను చెప్పుంటాను. సరే, మరొక సహజం అనుకో, ఇది గుర్తుపెట్టుకో. కుళ్యా వ్యవస్థ దేని యొక్క గుర్తింపు లక్షణం? పొరిఫెరా. కుళ్యా వ్యవస్థ కలిగిన ఈ జీవులను ఏమంటాం? స్పంజికలు. ఓరి మీ దుంప దగ్గర జంతికలు లేరు. ఓసారి ఒకడు స్పంజికలు అంటే జంతికలు అన్నాడు. అసలే సంక్రాంతి సీజన్ కరకరాడిస్తా ఉంటుంటారు. గుడ్. రెండో స్టేట్మెంట్ చూద్దాం. ఎలా? రెండో స్టేట్మెంట్ ఏంటి? బాహ్య అస్థి పంజరం, ఎక్సోస్కెలిటన్ కలిగిన నీడేరియన్లు. ఈ నీడేరియన్లనే నీడేరియా అంటాం. పాత పేరు దీనికి ఏంటి అని అడగచ్చు. సిలెంటిరేటా. ఏరేటా, సిలెంటిరేటా. సముద్రంలో ద్వీపాలను ఏర్పరచగలవు. వాటిని ప్రవాల ద్వీపాలు అంటారు. ఇప్పుడు నీకు చెప్పాలి అసలు కథ. టైటానిక్ చూసారా? చూసుంటారు. టైటానిక్ కరెక్ట్ గా ముందుగా ఒక అమ్మాయి అబ్బాయి అల్లల్లా అంటూ వెళ్తారా? వెళ్ళారు. వాళ్ళిద్దరూ అలా ఉండగానే ఒక ఐస్ దెబ్బని తగిలి టైటానిక్ మిగిలిపోయింది. ఇది సినిమాలో స్టోరీ. అసలు స్టోరీ ఏంటి? ప్రవాళాలు ఎలా ఏర్పడతాయి సార్? హౌ. ఇదిగో సముద్రం. అవి కూడా ఉష్ణమండల సముద్రం. ఉష్ణమండల సముద్రం అంటే ఏంటి? కాస్త టెంపరేచర్ ఉండే సముద్రాలలో నీడేరియా. ఇదిగో నీడేరియా జీవి. ఇది తన పైన కవచాన్ని ఏర్పరచుకుంది. ఇదిగో ఇది దేంతో ఏర్పడింది సార్? కాకోత్రి. మేము సినిమాలు చూస్తాం. కాల్షియం కార్బోనేట్ ఎవడు మొత్తం మార్చేసాడు. ఎవడు కాల్షియం కార్బోనేట్ అని అట్లా. కాకోత్రి జీవి చచ్చింది. చచ్చిన తర్వాత అస్థిపంజరం ఏమవుతుంది? ఉంటుంది. ఇలా ఒక అస్థిపంజరం, ఇంకో అస్థిపంజరం, ఇంకో అస్థిపంజరం. ఇలా అస్థిపంజరాన్ని దెబ్బల కింద ఏర్పడ్డాయి. ఈ అస్థిపంజరాల దెబ్బల్ని ఏమంటున్నాం? కోరల్ రీఫ్స్ అంటున్నాం. కోరల్ రీఫ్స్. కాబట్టి క్వశ్చన్ అర్థమైపోయింది. నీడేరియా యొక్క బాహ్య అస్థిపంజరాలు పేర్కొండిపోతేనే ఏమంటాం? కోరల్ రీఫ్స్. ఈ కోరల్ రీఫ్స్ పెరిగి 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 ఇలా ఉంటాయి. సార్, కోరల్ రీఫ్స్ ని తీసేయచ్చు కదా సార్? దెబ్బ పగిలిపోద్ది. నువ్వెవరు తీసేయడానికి? ఈ కోరల్ రీఫ్స్ లో ఏముంటాయో తెలుసా? ఇదిగో ఖాళీ చేశాడా? చేశారు. గ్రీన్ కలర్ ఇస్తున్నాను చూడు. ఇచ్చారా? ఇచ్చారు. సముద్ర సర్పాలు, సముద్ర జీవులు, అవన్నీ కాలనీలు. ఇక్కడ సముద్ర జీవులన్నీ చక్కగా ఉంటాయరా నానా? అంటే మరి నువ్వైతే జగనన్న కాలనీలో, నువ్వైతే చంద్రబాబు గారి కాలనీలో ఉంటావు. మరి అవి ఎక్కడ ఉంటాయి? పగడప కాలనీలో ఉంటాయి. అవి సముద్రం కింద. కాబట్టి సముద్రములో ఉండేటువంటి ఆవాసాలను ఇది అంటారు. దీని గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పరా? ఇండియా మ్యాప్ నాలాగా జాగ్రత్త పీసాలు కూడా వేయలేదు. ఎందుకంటే నేను కిందదే వేస్తా. మరి శ్రీలంక కూడా వేసేస్తా. వేసేసా. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ మనకి ఏముంది? ఓ తెగ చెప్పేస్తారు. రామసేతు అన్నారు. అంతేనా? అవునా? రామసేతు మీద గొడవలు బోలుడు. ఇప్పుడు అనవసరంగా మనం అందులోకి వద్దు. యాక్చువల్ గా ఈ రామసేతు అనేటువంటిది ప్రవాళం అంట. దాన్ని తీసేస్తే చూడు, శ్రీలంక కూడా సిప్పేసుకుని వెళ్ళాలి. ఎలా వెళ్తున్నాడు ఇప్పుడు? ఇలా చుట్టూ తిరిగి వస్తున్నాడు కదా. వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే రామసేతు తీసేద్దాం. తీసేస్తే మేము నేరుగా వచ్చేస్తాం, అత్తగారింటికి వచ్చినట్టు వచ్చేస్తాడంట. అప్పుడు మన ఇండియా గవర్నమెంట్ కూడా కాస్త విల్లింగ్ చూపించింది. కానీ పర్యావరణవేత్తలు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏమన్నారంటే, ఒరే ఆ రామసేతుని తీసేసేవనుకో సముద్ర జలాలు ఇండియాని టీకప్పు చేసేస్తాయి. అదేంటి సార్? ఈ సముద్రం వచ్చిందిగో ఇదంతా కొట్టుకుపోతుంది. అప్పుడు ఇండియా సేపు ఇలా వేసుకోవాలి. ఎలాగా? సగం వేసుకోవాలి. మిగతా ఇండియా అయితే సముద్రంలో మునిగిపోయింది. అంటే ప్రవాళాలు న్యాచురల్ గా కాపాడుతాయి. ప్రవాళాలు సముద్రపు జీవుల్లో ఉంటాయి. సముద్రపు జీవులకు ఆవాసం ఇస్తాయి. సార్ దీని నుంచి బిట్టే అడగచ్చు. ప్రవాళాలు సముద్రపు వైవిధ్యతను కాపాడుతాయి. మరి మెరైన్ బయోడైవర్సిటీ కాపాడుతాయి. ఇంకొద్దిగా చెప్తున్నాను. ఏంటి? అతిపెద్ద ప్రవాళం గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంది సార్? ఆస్ట్రేలియా. చాలా సార్లు అడిగే అవకాశం ఉంది. మరి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవాహం ఎక్కడ? గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆస్ట్రేలియా. సార్ ఆస్ట్రేలియా తగ్గుతుంది. ఇండియాలో అతిపెద్ద ప్రవాహాలు ఎక్కడున్నాయి? వెళ్ళిపో. అండమాన్ నికోబార్.
ఎక్కడ? అండమాన్ నికోబార్, ఇండియాలో. కాబట్టి ఈ 2 బిట్లు ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన స్టేట్మెంట్కి వచ్చేయండి. బాహ్యాస్థి పంజరం కలిగిన నీడే రియన్లు సముద్రంలో ద్వీపాలను ఏర్పరుస్తాయి. వాటిని ఏమన్నాం? ప్రవాళ ద్వీపాలు. కొన్ని పుస్తకాల్లో పగడపు ద్వీపాలు, వాటిని ఇంగ్లీష్ లో కోరల్ రీఫ్ అంటారు. మరి ఇక్కడ నీకు ఇంకో టార్గెట్ చెప్పాలి నేను, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది, ఓకేనా? ప్రవాళాలను ఏర్పరిచే వర్గం నీడేరియా. ఆన్సర్ ఏది? వ్యాఖ్యలు 1 మరియు 2. గుడ్. చూసారా ఒక ప్రీవియస్ బిట్ ఎంత దూరం తీసుకెళ్ళిందో. గుడ్. నెక్స్ట్ చూద్దాం. ఫంక్షన్ ఆఫ్ సినర్జిట్స్ ఈజ్. అమ్మా, అసలు సినర్జీ ఎవడు, ఆడేంటి, మనకేంటి బాధ అంతా? చాలా మంది కుర్రోళ్ళు అనుకుంటారు, సార్ మేము వెళ్ళేదేమో పోలీస్ జాబ్గా, ఈ మొక్కలు జంతువులతో మాకెందుకు? మొక్కలు జంతువులు చూస్తేనే కాదండి, పూలు చూపించండి, సున్నితంగా మారుతాడంటారు. చూసారా, మీరు ఆ లాఠీలు పట్టుకుని కరోడలాగా ఎరవుతారు ఖచ్చితంగా. అలాంటి మీకు అప్పుడప్పుడు ఉపశమనం అన్నమాట. ఏం సరే కదా, బొబ్బాస్కాయ ఇచ్చారు. బొబ్బాస్కాయ కాదు అయ్యా, పిండకోశం. మొక్కల్లో పిండకోశం అని ఉంటుంది. దీన్ని మనం తెలుగులో ఇంగ్లీష్ లో ఎంబ్రియో శాక్ అంటాం, ఓకేనా? గుడ్. ఈ ఎంబ్రియో శాక్ లో ఏముంటాయి సార్? పైన 3 కణాలు ఉంటాయి, పింక్ కలర్ లో వేస్తున్నా. వీటిని ప్రతిపాదిత కణాలు అంటాడు. ప్రతిపాదిత కణాలు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ కాల్డ్ యాంటీపోడల్ సెల్స్. మధ్యలో ఉంటాయి 2, ఒకటే కణం కానీ కేంద్రకాలు 2. దీన్నేమంటారు? ద్వితీయ కేంద్రకం అంటారు. ఎందుకు? 2 కేంద్రకాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయ కేంద్రకం. ఇక తర్వాత స్త్రీ బీజ కణం. పేరులో అర్థం ఉంది చూసావా? స్త్రీ బీజ కణం, ఫీమేల్. ఈ స్త్రీ బీజ కణంతో పురుష బీజ కణం కలిస్తేనే ఫలదీకరణ. మరి ఈవిడి గారికి 2 కత్తి లాంటి చెలికత్తులు ఉన్నారు. సహాయ కణాలు, సినర్జిట్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక ఫ్యామిలీతో పోల్చుకోవచ్చు. ఏంటి సార్ చూద్దామా? ఇదిగో, ఇది పరాగరేణువు, ఓకేనా? పరాగరేణువు నుంచి గొట్టం వస్తుంది, పరాగణాలు. ఈ గొట్టం ద్వారా ఇందులో ఉన్న కేంద్రకాలు దీన్ని చేరాలి, స్త్రీ కేంద్రకం. ఇది కథ. ఇప్పుడు చూసుకో, పిండకోశంలో ప్రతిపాదిత కణాలు ఎన్ని? 3. ద్వితీయ కేంద్రకం ఎంత? 1. స్త్రీ బీజ కణం ఎంత? 1. సహాయ కణాలన్నీ 2. 2 1 3 3 1 4 4 3 7. పిండకోశంలో కణాలన్నీ ప్రీవియస్ బిట్ 7. కేంద్రకాలు లెక్కించుకో. 1 2 3 4 5 6 7 8. 7 కణాలు, 8 కేంద్రకాలు ఉన్నాయి. ఇదిగో ఈ లోపల ఉన్నారు చూసారా, 2 పెళ్లి కొడుకులు. సార్ 2 పెళ్లి కొడుకులండి. కాంపిటీషన్ అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది వైట్ గా, ఆవిడే పెళ్లి కూతురు. ఈయన గారు ఇక్కడికి చేరాలి. చేరడానికి ఇదిగో ఒక నాళం వచ్చింది. ఈ నాళం పేరే పరాగణాలు. ఈడలా పైనుంచి వచ్చేయడానికి ట్రై చేస్తాడు. కంగారు కదా, పెళ్ళి అయ్యేడు ఇప్పుడు అట్టానే ఉంటుంది. సంవత్సరం అయ్యాక అంతేగా అనాలి. అది ఇక్కడ రాకుండా ప్రతిపాదిత కణాలు అడ్డుకుంటాయి. ఇలా వచ్చాయి. వచ్చిందా? వచ్చిన తర్వాత ఇదిగో సహాయ కణాలు. బావగారు ఇటే రండి అని పిలిచి ఆ పరాగణాలానికి దారిని చూపిస్తాయి. కానీ సహాయ కణాలు ఏం చేశాయి? పరాగణాలానికి దారిని చూపించాయి. సంతోషం. ఫలదీకరణలో పాల్గొనేది ఎవరు? స్త్రీ బీజ కణం. ద్వితీయ కేంద్రకం అలిసిపోయినటువంటి విత్తనాలకి, అలిసిపోయినటువంటి కణాలకి శక్తినిస్తుంది. అంకురచ్ఛేదం అనే దాన్ని ఏర్పరుస్తుంది. అది మొత్తం ప్రాసెస్ తర్వాత చూద్దాం. పైన ఉన్న ప్రతిపాదిత కణాలు సేమ్ పోషణ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మనకి సహాయ కణాలనే సినర్జిట్స్ అంటున్నాడు. మరి వీటి గురించి నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏం చెప్పాను? పరాగణాలకి దారినిస్తుంది. చూద్దామా? చూద్దాం. ఒక్కొక్కటి చూసుకోరా. నెంబర్ 1 పోషణ. పోషణ ఏ కణాలది? ప్రతిపాదిత కణాలి. అంటే ఇంగ్లీష్ లో యాంటీపోడల్స్ అనడం కాదు. అవతలము పరాగణాలానికి మార్గాన్ని నిర్దేశించడం. డైరెక్ట్ పోలించు. ఆన్సర్ దొరికేసింది. అంకురచ్ఛేదాలు ఏర్పరచడం చెప్పారా? మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకం ఉందా? ఆ ద్వితీయ కేంద్రకం ద్వారా ఏం ఏర్పడుతుంది? అంకురచ్ఛేదం.
అంకురోచ్ఛేదం గురించి ఒక బిట్ ఫేమస్ గా ఉంది, వింటారా? అంకురోచ్ఛేదం 3n స్థితి, త్రయస్థితికం అనగా 3 కేంద్రకాలు ఉంటాయని అర్థం. అంకురోచ్ఛేదానికి ఉదాహరణ కొబ్బరి నీళ్లు. ఎవరికైనా నీరసం రాగానే కొబ్బరి నీళ్ళే అంటారు. ఎందుకు? 3 కేంద్రాలు, 3 కేంద్రకాలు, శక్తి, పరాగరేణువులు ఏర్పరచడం. ఇది ఎలా కాదు, ఒక్క బిట్టు చూసాం ఎంత ఇంకా చెప్పుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ సమయభావం అయితే మళ్ళీ మీ టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎక్కడుందో తెలుసా? ఇంటర్లో ఉంది. గుడ్. నెక్స్ట్ చూద్దాం. అమ్మ. Statement 1. The NADH synthesized in glycolysis is transferred into the mitochondria and undergoes oxidative phosphorylation. Style. గ్లైకాలసిస్ లో సంశ్లేషితమైన NADH మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ జరుగుతుంది. మాస్టర్ బయాలజీ అలా ఇంకా బయాలజీ. NADH is oxidized to NAD plus fastly in fermentation and slowly in aerobic respiration. కిణ్వనంలో NADH నుంచి NAD+ వేగంగాను, వాయుసహిత శ్వాసక్రియలో నెమ్మదిగాను ఆక్సీకరణ చెందుతుంది. ఎక్కువ పంచాయతీ వద్దు. మరి మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు రాసే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇది కానిస్టేబుల్ పేపరే, కానీ ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలో ఉంది. ఈ బిట్ వచ్చినప్పుడు ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది అని చూసేవారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కీడెంచి పేరెంట్సండి. మనం ఎన్నుకునేటువంటి వ్యక్తి దాని గురించి పూర్తిగా తెలిసిన వాడు అయి ఉండాలి. అది నేనేదో నా గురించి లేదా మా ఎస్ఎస్ఎక్షన్షుడి గురించి కాదు. ఇంకా పాత చింతకాయ పచ్చడి, సూర్యరశ్మిలో దొరికే విటమిన్ ఏంటి డి. అమ్మ బాబోయ్ ఎంత బయాలజీ వచ్చేసిందో. పిల్లోడు చదువుతున్నాడు నా ఎలా 6వ తరగతికి లేవోయ్. ఒకప్పుడు ప్రశ్నాపత్రాలు వేరు, ఇప్పుడు ప్రశ్నాపత్రాలు వేరు. ఏముంది, కాస్త పిడికెళ్ళి కష్టం ఎక్కువ పడతాం అంతేనా? ఇంత కష్టపడ్డా ఆ చిన్న దాన్ని వదిలేకు. దానికి నేనేం చెయ్యగలనో మా ఎస్ఎస్ఎక్షన్షుట్ ఏం చేయగలదో 100% చేసి చూపిస్తాం. ఓకేనా? మమ్మల్ని నమ్మండి. సార్ దీన్ని ఎలా సార్ తగ్గొట్టాలి? సింపుల్ టెక్నిక్తో లేపు అవతల పడేద్దాం. మిమ్మల్ని ఆపుద్దా ఇది? ముందు వాయు సహిత శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్. రెండవది వాయురహిత శ్వాసక్రియ, దీన్నే మనందరము అవాయు శ్వాసక్రియ అని పిలుస్తాం. ఇన్ ఇంగ్లీష్ ఎనరోబిక్. ఎనరోబిక్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తేడాలు అడుగుతున్నాడు కదా, గుడ్. అధిక శక్తి వస్తుంది, ఎంత ఏంటి అనేటువంటి మళ్ళీ నెమ్మదిగా చూద్దాం. ముందు మొత్తం కాదు, బుర్రకి ప్లెయిన్ గా తీసుకెళ్తాం. తక్కువ శక్తి వస్తుంది, నాకు తెలియదు. తక్కువ శక్తి వచ్చింది, ఇక్కడ ఎక్కువ శక్తి వచ్చింది అంటున్నాం. రెండిట్లో పాల్గొనేది ఎవరు? ఏ శ్వాసక్రియలోనైనా పాల్గొనే జుంకు జమా అస్కుటపా లస్కుటపా పేరు గ్లూకోజే. అందులోకి వెళ్ళిన గ్లూకోజే, ఇందులోకి వెళ్ళిన గ్లూకోజే. ఎక్కడేమొచ్చింది? అధిక శక్తి. ఎక్కడేమొచ్చింది? తక్కువ శక్తి. మిగతా శక్తి ఏమైంది? ఐ వాంట్ ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్. ఏమైంది? చేసాలమ్మ తల్లి ప్రసారం అయింది. ఆల్కహాల్. వారు 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 వాయురహిత వాయు శ్వాసక్రియలో తక్కువ శక్తి వచ్చి మిగతాది ఎట్టొచ్చింది? ఆల్కహాల్. ఓం నమో నమః అది వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ విషయం అర్థమైందిగా. ఆల్కహాల్ వచ్చే శ్వాసక్రియ వాయురహిత, అధిక శక్తినిచ్చేది వాయు సహిత. మళ్ళీ ఏం జరుగుతుంది చెప్పు? అడు చూడకో, ఇటు వాయు సహిత. అక్కడి అది ఎక్కడ జరిగింది? బ్యాక్టీరియా, ఈస్ట్ లాంటి సూక్ష్మజీవుల్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఉన్నత స్థాయి జీవుల్లో జరిగేది ఏంది? వాయు సహిత. అందుకే అధిక శక్తి వచ్చి ఊగిపోతున్నాం. మరి వాయురహిత శ్వాసక్రియ అంటే నిమ్న స్థాయి జీవులు. నిమ్న స్థాయి జీవులు అంటే ఏంటి? బ్యాక్టీరియాలు అవి. మరి ఆల్కహాల్ తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియాలు ఉపయోగిస్తారు అని తెలుసుకున్నాం, ఈస్టులు ఉపయోగిస్తారని తెలుసుకున్నాం. ఇవన్నీ ఇవి. లింక్ దొరికిందా? దొరికింది. ఇంకోటి నెక్స్ట్ చూద్దాం. సార్ వాయు సహిత శ్వాసక్రియకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. దీనికి ఏం అక్కర్లేదు, ఆక్సిజన్ అక్కర్లేదు. ఓకేనా? అసలు విషయం మాస్టారు అన్ని బాగా చెప్పారు, ఈడేదో గ్లైకాలసిస్ లో NADH అంటున్నాడు ఏంటి? గుడ్. ఇక్కడే తగ్గొట్టేస్తుంది దీన్ని. శ్వాసక్రియలో మొట్టమొదటి ప్రక్రియ పేరు గ్లైకాలసిస్.
మరి నా బండ గుర్తు పెట్టేసుకోవే. శ్వాసక్రియలో అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా ఒకటి గ్లైకాలసిస్. రెండో దాని పేరు క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ అని ఆయన కనిపెట్టాడు కానీ క్రెబ్స్ సైకిల్. మూడవ దాని పేరు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సార్ ఇది బిట్ ఎలా అడగచ్చు? వాయు సహిత ఆక్సిజన్ ఉపయోగించే వాటిలో మూడింటి వరుసగానే గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్లో అడుగుతాడు, రాసేసుకోవాలి. మొదటి దశ పేరు గ్లైకాలసిస్. గ్లైకో అంటే గ్లూకోజ్, లైసిస్ అంటే విచ్ఛిన్నం, గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందింది. ఏమొచ్చాయి? ఏటీపీ వచ్చింది, ఎన్ఏడిపిహెచ్ వచ్చింది, ఎన్ఏడిహెచ్ వచ్చింది. అవి ఎవరు సార్? శక్తినిచ్చే రూపాలు. కానీ ఏటీపీ అంటే మన ఇండియా రూపాయి. ఇండియా రూపాయి ప్రపంచం ఇండియాలో ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు కదా. ఎన్ఏడిహెచ్ డాలర్ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది డాలర్. నరేష్ గారు స్టైల్గా అమెరికా వెళ్ళి డాలర్ తీసుకుని మా వీధిలో ఉన్నటువంటి ఒక ముసలమ్మ కొట్లోకి వెళ్ళి కేజీ టమాటాలు అడిగి ఒక డాలర్ ఇచ్చాడు. కేజీలో ఇచ్చి మొహం మీద కొడతాను. ఎందుకు ఆ ముసలిదానికి డాలర్ గురించి తెలుసా? తెలియదు. డబ్బేనా? డబ్బే. ఇక్కడ డబ్బు ఏంటి? రూపాయి. సేమ్ అంతే. శరీరం వినియోగించుకునే డబ్బు పేరేంటి? ఏటీపీ. కానీ డబ్బే కానీ పనికిరాని డబ్బు ఎవరు? ఎన్ఏడిహెచ్. దానిని ఏటీపీ కింద మార్చడమే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. బుర్రకి కింద ఎన్ఏడిహెచ్ నుంచి ఏటీపీలు తెచ్చుకునే ప్రక్రియ పేరేంటి? ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. అది ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా. అందరికీ తెలుసు పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఏ ఉంటే అన్నారేంటి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని? ఎందుకు పవర్ హౌస్ అంటారు? ఎన్ఏడిబిహెచ్ రారా పోరా ఏటీపీ అంటే శక్తి వచ్చిందా రాలేదా? ఎన్ఏడిహెచ్ నుంచి ఏటీపీని తీసే ప్రక్రియ పేరు ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. జరిగింది కదా సార్. ఇదంతా చెప్తే బాగానే ఉంది కానీ మరి ఇది ఏరోబిక్ కదా, వాయు సహిత కదా. అవాయులో ఏం జరుగుతుంది? ఎస్, అవాయులో రెండు రకాలు జరుగుతుంది. ఎక్కడో చూపించరా? మొదటి ప్రక్రియ పేరేంటి సార్? గ్లైకాలసిస్. అది ఇది ఒకటేనా సార్? చాలా సార్లు బిట్ అడిగాడు. ఏమని? వాయు సహిత శ్వాసక్రియలో అవాయు శ్వాసక్రియలో మొదటి దశ ఒకటేనా? ఒకటి. రెండిట్లో ఉండే కామన్ దశ పేరేంటి? గ్లైకాలసిస్. రెండో దాని పేరు కిణ్వనం. కిణ్వనం అంటే ఏమిటి? ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్. ఓకే, సూపర్ సూపర్ సూపర్. వాయుకి అవాయుకి ఒకేలా ఉండే దశ గ్లైకాలసిస్. వాయుకి అవాయుకి డిఫరెన్స్ ఎనరోబిక్ ఏరోబిక్ డిఫరెన్స్ కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్. ఓకే, డన్. ఇప్పుడు రెండో స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఓకేగా? జుక్. కిణ్వనంలో ఎన్ఏడిహెచ్ నుంచి ఎన్ఏడి వేగంగాను, వాయు సహిత శ్వాసక్రియలో నెమ్మదిగాను ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెందడం, ఆక్సిడేషన్ చెందడం అంటే ఏమన్నాను? ఏటీపీ రిలీజ్ అవ్వడం. ఇప్పుడు లెక్కేసుకోర బుజ్జ. వాయు సహితలో ఏ శక్తి? అధిక శక్తి. వేగంగా జరగాల, నెమ్మదిగా జరగాల? ఆక్సీకరణ, ఆక్సిడేషన్ వేగంగా జరుగుతుంది. అంటే ఎన్ఏడిహెచ్ నుంచి ఏటీపీలు సపా 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 వస్తాయి. ఏటీపీలు వచ్చాక మిగిలిపోయిన దాని పేరే ఎన్ఏడి. హెచ్చడి వెళ్ళిపోయిందని అర్థం. ఎక్కడేం జరుగుతుంది? వచ్చే తక్కువ శక్తి ఏమవుద్ది? ఆక్సీకరణ నెమ్మదిగా జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. ఎందుకు? వచ్చేదే తక్కువ శక్తి కాబట్టి. అంతే కదా. యవ్వనంలో ఉన్నప్పుడు అధిక శక్తి పోయింది, నెమ్మదిగా వెళ్తుంది. చూసారా? ఆ ఒక్క బిట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకే ఎంత టైం పెట్టిందంటే వాడు నిన్ను ఎంతగా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాడు చూడు. బిట్ టఫ్గా వచ్చిందని ఫీల్ అవుతున్నాను. మీరు చెయ్యగలరనే నమ్మకంతో ఇచ్చాడు. అది చెయ్యకపోతే ఫస్ట్ ఫెయిల్ అయ్యేది మేము. అర్థమవుతా? కాబట్టి మనం చదివే దాన్ని బట్టే ఉంటుంది ఎగ్జామ్. ఓకే, డన్. ఇప్పుడు ఇది కూడా ఏంటి? కరెక్టే. 1, 2 సరి అయినవి. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? 7 నిజంతో అన్నయ్య మహాభారతాలు రాసినట్ట. స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ పిక్ అప్ ద కరెక్ట్ వన్స్. ఓహో, క్రింది అంశాలు అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి. గుర్తిస్తాం, సత్తాం ఏంటి? ఒప్పుకున్నాం కదా మీకు. నో ఎనర్జీ ఎక్స్పెండిచర్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫ్యూషన్. విసరణలో శక్తి వినియోగం జరగదు. మాస్టారు
ఏంటి ఇవన్నీ మనకేనా మనయేనా నాన్న మన వచ్చినాయి ఈజీగా ఉన్నాయని పెడుతున్నారు కదా వీడియోలు. వాళ్ళు అడగండి అయ్యి ఎంతలా తేడా ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించడానికి కాదు నాన్న, వాస్తవం తెలుసుకుంటే మీరైనా ఏముంది. 10 పరిగమాల కోసం చదివే కంటే ఒక మంచి క్వశ్చన్ చదువుకుంటే 10కి ఏవీ రాకపోతే ఒక క్వశ్చన్ ఒక మార్క్ వస్తుంది. అందుకు సార్ ఇది చెప్పండి సార్. విసరణ 100% క్లియర్గా గుర్తుపెట్టుకో చెప్తున్నాను. విసరణ దీన్ని డిఫ్యూజన్ అంటారు నా ఇంగ్లీష్లో. ఏం జరుగుతుంది? అధిక గాఢత నుంచి హై కాన్సన్ట్రేషన్ టు అల్పగాఢతకి పదార్థాలు వెళ్తే దాన్ని విసరణ అంటాం. ఇబ్బంది ఏం లేదుగా. ఇక్కడ ఖర్చే ఉండదు. అధిక నుంచి అల్పకి వెళ్ళిపోయింది. సెంటు బాటిల్ మోత్తి సెంటు గది అంతా విస్తరించిందా? ఇట్స్ కాల్డ్ డిఫ్యూజన్, విసరణ. శక్తి వినియోగం ఉందా? లేదు కదా. వెనక్కి వచ్చేసాం. విసరణకి శక్తి వినియోగం జరగదు. అమ్మయ్యా, ఒకటి తప్పనిసరిగా ఆన్సర్లో ఉండాలి. ఎవడ్రీడా పొమ్మను అంటే ఒకటి లేనాడు మనకి పనికిరానడేగా, సరైన వాటినేగా, జరగదుగా. ఎన్ని మిగిలిన 2 అంటే ఇప్పుడు మనం వెతకాల్సింది ఇది. ఇప్పుడు 2 3 నెక్స్ట్ దానికి కూడా నేను ఎవరు చూద్దాం. సులభతర విసరణ, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ప్రత్యేక ప్రోటీనులు పదార్థాల త్వచం ద్వారా రవాణా చేయడంలో ఏటీపీని వినియోగించుకుంటాయి. గుడ్. ఇది కాస్త నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. త్వచం అన్నాడు. ఇదిగో ఈ త్వచం అంటే నీ శరీరం అయినా అయి ఉండొచ్చు, మొక్క శరీరం అయినా అయి ఉండొచ్చు. నీరు ఉంది, కిరోసిన్ ఉంది, ఓకేనా? బాగా అర్థం అవ్వాలని చెప్తున్నా. కొవ్వు ఉంది, బోల్డ్ ఉంది, మాకు కరిగిద్దాం. ఇప్పుడు నీ శరీరం నీటిని ఏం చేయమంది? వచ్చేయండి. ఎవడు నాపాడా? వెళ్ళిపోయింది. కిరోసిన్ సత్తం, దాన్ని కూడా పంపించదు. నేను పంపను. కానీ అవసరం వచ్చింది, ప్రత్యేకమైన సందర్భం అవసరం వచ్చింది. అప్పుడు కిరోసిన్ నువ్వు మాకు అవసరం అంట, లోపలికి వెళ్ళు, కానీ నేను ఒక వెహికల్ పంపిస్తా, ఆ వెహికల్ ద్వారా రా అని చెప్పి ఇది పంపించింది. వెహికల్ జై అంటే వెళ్ళింది. అప్పుడు కిరోసిన్ ఏమవుద్ది? వచ్చేస్తుందా అని చెప్పి వస్తుంది. ప్రత్యేక ప్రోటీనులు, త్వచంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ప్రోటీనుల ద్వారా పదార్థాలు లోపలికి వస్తే దీన్నే సులభతర విసరణ, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అన్నాం. ప్రోటీన్ వెళ్ళింది, ఎక్కించుకొచ్చింది, అంతేనా? ఖర్చు అవుద్దా? అవ్వదు. చూడ, సులభతర విసరణలో ప్రత్యేక ప్రోటీనుల పదార్థాల త్వచం ద్వారా రవాణా చేయడంలో ఏటీపీని వినియోగించుకుంటాయి. చేసేది ఏం చెప్పా? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో శక్తి వినియోగం ఉందా? వినియోగం లేదా? వినియోగం లేదు. అంటే 2 బూతు, ఇక్కడ 2 తీచేయి. ఆన్సర్ ఇదే. మిగతా నీకు అవసరమా? కరెక్ట్ గా 2 స్టేట్మెంట్లు చూస్తే ఆన్సర్ వచ్చేసిందిగా. మరి 1 4 చూసుకుంటుంటే ఎంత టైం వేస్ట్? అంతేనా? అది ఎగ్జామ్ లో నువ్వు చేయాల్సిన పద్ధతి. బట్ మిగతా నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మొక్కలలో దారువు పోషక కణజాలం ద్వారా దూర ప్రాంతాలకు పదార్థం రవాణా అవ్వడాన్ని బదిలీ లేదా ట్రాన్స్లోకేషన్ అంటారు. ఇన్ ప్లాంట్స్, ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ మెటీరియల్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ ప్రొసీడ్స్ త్రూ xylem అండ్ phloem and it is called translocation. సింపుల్ రా, ఇబ్బంది పడద్దు మనం. మొక్క తక్కువ దూరాలు, షార్ట్ డిస్టెన్సెస్, దీన్నైనా పంపాలనుకో విసరణ ద్వారా పంపించేస్తుంది. ఇక్కడ చెండు మొక్క తీశానన్నా అక్కడికి వెళ్ళిపోద్ది. కానీ మరి మొక్క అంటే మామూలు మొక్క ఏంటన్నా? పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, ఇంత పొడవైన కాండం, మరి పెద్దది ఉంది. మరి లోపలికి వెళ్ళాలంటే నీళ్లు దేని ద్వారా వెళ్తాయి? ఇదిగో తెల్లగా చూపించిన దాని పేరు దారువు. దారువు అంటే ఏంటి? ఇంగిల్ పీసులో జైలం. ఏం తీసుకెళ్తుంది? నీరు. దూర ప్రాంతాలకు ఎవరు తీసుకెళ్ళారా? దారువు తీసుకెళ్ళింది. పాపం. ఎల్లో కలర్ లో చూపిస్తున్నారా? పోషక కణజాలం, ఫ్లోయం అని ఇంగ్లీష్ లో చెప్తాం. పోషక కణజాలం ఆహార పదార్థాన్ని తీసుకెళ్తుంది.
ఈ రెండింటినీ కలిపి నాళికా కణజాలం అని కూడా అంటారు. నాళికా కణజాలం ఇన్ ఇంగ్లీష్ వాసిక్యులర్ టిష్యూ. నాళికా కణజాలం ద్వారా ఎక్కువ దూరాలు పదార్థాలు రవాణా అవ్వడాన్ని ట్రాన్స్లొకేషన్ అంటారు. కాబట్టి కరెక్టా కాదా? కరెక్టే. ఇదిగో ఆన్సర్. సులభతర విసరణ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, రవాణా చేయవలసిన అణువులు నిర్దిష్టం కాదు. మనం చదివేటప్పుడే బుర్ర పెడితే నిర్దిష్టం కాదంటే ఏంటి? ఏదైనా జరగచ్చు అంటున్నాడు. జరగదు కదా. నీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక. ఏమని? ఎవరికి వెహికల్ వేసుకొచ్చింది? కిరోసిన్. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలకు మాత్రమే వేసుకొచ్చింది కదా. అంటే సులభతర విస్తరణలో అన్ని వెళ్ళిపోవు, కొన్ని వెళ్తాయి. ఇదిగో సులభతర విస్తరణ రవాణా చేయవలసిన అణువులు నిర్దిష్టంగా. నిర్దిష్టం. నీరుకి అడిగిందా? కొవ్వుకి అడిగిందా? ఎవరికి అడిగింది? కిరోసిన్. కొన్నిటికి మాత్రమే అడుగుతుంది. వేసాడే దెబ్బ. ఇలా చూసుకుంటే ఈజీగా అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అమ్మ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి బిట్లు గ్యారెంటీ, 100% బిట్లు గ్యారెంటీ. అయితే నాకు తరపున ఒక చిన్న విషయాన్ని మీరు మీ పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. ఏంటి మాస్టారు? చూడరా, మనం కొంతమందికి ఎప్పుడు సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తారు, వాళ్ళు సేవ చేస్తున్నారని మనకు తెలియదు. అలాంటి గొప్ప వ్యక్తులు మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా చేస్తున్నటువంటి హోంగార్డ్. పాపం జీతం తక్కువ, ఏదో భవిష్యత్తు మీద విపరీతమైన ఆశతోటి వర్క్ చేస్తున్నారు. అలాంటి హోంగార్డులకి మేము సలాం చేస్తూ మా అక్షయ ఇన్స్టిట్యూట్ తరఫున, ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ తరఫున ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ ఏంటంటే 50% ఫీజు రాయితీ ఇస్తున్నాం. 50% ఫీజు రాయితీ. మేము పెట్టేదే అతి తక్కువ. అతి తక్కువ. ఎందుకు అతి తక్కువ అని నేను చెప్తున్నానంటే అది మీరు ఊహించలేని తక్కువ. సార్ చెప్పేయచ్చుగా? వద్దు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం రహస్యంగా ఉంచడమే మంచిది కూడా. ఓకేనా? కాబట్టి అతి తక్కువ ఫీజులో 50%. ఎందుకు? వాళ్ళు మనకి ఎంతో సేవ చేశారు కాబట్టి వాళ్ళకు మా తరపు నుంచి చిన్న చిరు కానుకాను కూడా అండగాదు, చిరు సన్మానం 50%. కాబట్టి గుడివాడలో ఉంది. మరి డైరెక్టర్ గారే ఇక్కడ మనకి శివగారు, డైరెక్టర్ శివగారు, ఆయనే మనకి అర్థమెటిక్ మరియు రీజనింగ్ చెప్తారు. ఆ రీజనింగ్ కి ఇంకొక లెజెండ్ తోడవుతున్నారు, ధనరాజ్ గారు. మరి ఇక్కడ చూశారు కదా, మన బయాలజీకి నేను, మరి ఫిజిక్స్ కి సురేష్ సారు. లబ్ధ ప్రతిష్ఠులు, పేరు పేరున చెప్పి మీ టైం వేస్ట్ చేయకూడదని చదువుతారు. లబ్ధ ప్రతిష్ఠులు. అలాంటి వారి చేత ఈసారి సవాల్ చేస్తున్నాం. మీతోటి పోస్ట్ కొట్టించడానికి మేము రెడీ. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మాస్టర్ ఎప్పటి నుంచి మాకు స్టార్ట్ అవుతుంది సార్? 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి 16. డెమోకి రండి, చూడండి. ఒక 3 days చూడండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఓపెన్ ఛాలెంజ్. మేమేమి డబ్బులు కట్టి లోపలికి రా అని అనట్లా. చాలా ఇన్స్టిట్యూట్లు అట్లా అంటున్నాయి. ఎందుకు? దమ్ము లేక. బట్ వచ్చి వినండి. ఎందుకంటే నేను ఇది ఇంత ఫెరోషియస్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నాన్న, మీకు జరిగేటువంటి ఏ చిన్న విషయమైనా చివరి మెట్టులో నాణ్యతతో ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా? చూద్దాం. ఇక మన దాంట్లోకి వచ్చాను. క్రింది వాటిని అధ్యయనం చేసి సరైన అంశాలు గుర్తించండి. స్టడీ ద ఫాలోయింగ్ అండ్ పికప్ ది కరెక్ట్ స్టేట్మెంట్. గుడ్. చూద్దామే. మైకోరైజా అనేది శిలీంధ్రం వేరు వ్యవస్థల సహజీవన సంబంధం. పర్ఫెక్ట్, కరెక్ట్ అని బుద్ధి. ఎందుకు సార్? ఇది వివృత బీజం. దీన్నే ఇంగ్లీష్ లో జిమ్నోస్పెర్మ్ అంటాం. ఈ పొడవుగా ఉంటాయి. అయ్యబాబో ఎంత పొడుగు అంటే వృక్షరాజ్యంలో వివృత బీజం, పొడవైన మొక్క. పాపం దీనికి లోపల ఏముంది? చక్కని వీరు వ్యవస్థ ఉంది. చక్కని వీరు వ్యవస్థ ఉంది. పక్కనే చక్కని సొక్క ఉంది, పాస్పేట్. కానీ పొడవైన వివృత బీజాలు పాస్పేట్ పీల్చలేవు. అయ్యయ్యో. అప్పుడు వేళ్ళు పక్కనే శిలీంధ్రం ఉంది. రెడ్ కలర్ లో ఇచ్చింది శిలీంధ్రం. వేర్లు శిలీంధ్రం పిలిచాయి. శిలీంధ్రం మరే మేము పొడవుగా పెరిగిపోయాం. కానీ ఎంత పొడవు పెరిగినా పాస్పేట్ లేకపోతే కష్టం. మేము కొద్దిగా తీసుకొచ్చి పెట్టవా అనగానే ఇదిగో ఎల్లో కలర్ లో ఉండే రూట్స్ చుట్టూ వేస్తున్నాను చూడు. రెడ్ కలర్ లో ఎవరున్నారు? శిలీంధ్రం అంటే వివృత బీజాల వేళ్ల చుట్టూ ఉండే వాటి పేరేంటి? శిలీంధ్రం. ఇప్పుడు లాగుద్ది పాస్పేట్ జుయ్యి అని. మామూలుగా లాగదు. అంటే జిమ్నోస్పెర్మ్ పొడవైన మొక్కలు
ఫాస్ఫేట్ ని పీల్చుకోవడానికి ఎవరు ఏర్పరచుకున్నాయి? శిలీంధ్రం. మరి ఇప్పుడు చెప్పు, మొక్క తను తయారు చేసుకున్న ఆహారాన్ని ఎవరికి ఇస్తుంది? శిలీంధ్రానికి. శిలీంధ్రం ఫాస్ఫేట్ కి ఏమిస్తుంది? శిలీంధ్రం మొక్కకి ఏమిస్తుంది? ఫాస్ఫేట్ ని. రెండు కలిసి ఉన్నాయి, రిలేషన్షిప్ లో ఉన్నాయి, ఒకదానికొకటి సహాయపడుతున్నాయి. సహజీవనం. ఆన్సర్ ఒకటి మాత్రమే, 1, 2 మాత్రమే, 1, 2, 3 మాత్రమే. ఈడు మనకంటే పెద్ద మొదలు. ఇందాక మనం చెప్పినటువంటి ప్రాసెస్ లో ఎలిమినేషన్ అవుతుంది కదా అని వేసేది దెబ్బ. రెండో చూద్దాం. కొన్ని మొక్కలు ఆకుల ద్వారా నీరు ద్రవ రూపంలో బయటికి రావడాన్ని బిందుస్రావం అంటారు. కరెక్ట్. ద వాటర్ లాస్ త్రూ ది లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ ఇస్ కాల్డ్ గట్టేషన్. కరెక్ట్ టైంలో అడిగాడు రా బిట్ట. ఉదయమే 5ంటికి లేచి కళ్ళు నులుపుకుని అలా బయటికి వెళ్ళాం. ఒక మంచి పొడవాటి గడ్డి మొక్కను చూసాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏ మొక్కల్లో జరుగుతుంది? గడ్డి మొక్కల్లో జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం? గ్రాసెస్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఏకదళ బీజాలు. ఈ ఏకదళ బీజాలకి చివరన ఒక రంధ్రం ఉంటుంది. ఎల్లో కలర్ లో చూపించాను చూడు, టిప్పు రంధ్రం. దీని పేరే జలరంధ్రం. ఇన్ ఇంగ్లీష్ హైడథోడ్ అనే పేరుతో పిలుస్తారు. ఇదేం చేస్తుంది? వాటర్ ని వైట్ కలర్ లో చూపిస్తున్నారు. నెమ్మదిగా వాటర్ ని ఇలా తీసుకొచ్చి, చలికాలం కదా, వాటర్ అవసరం లేదు కదా, ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఉదయాన్నే లేచి గడ్డి మొక్కల చివరన మంచు బిందువుల్లా ఉంటాయి, దాని మీద చక్కని సూర్యకిరణం పడితే ముచ్చల్లా మెరిసిపోతూ ఉంటుంది. ఆ దృశ్యం చూడడానికన్నా ఉదయం లేగలరా నాన్న? ఆ ప్రక్రియనే ఏమన్నారు? గట్టేషన్. ఇన్ ఇంగ్లీష్ గట్టేషన్. తెలుగులో నీటి బిందువులు కదా, బిందువులు, స్రావం. మరి బిందు స్రావం ఎందులో జరిగింది? గడ్డి మొక్కలు, ఏకదళ బీజాలు. ఏ రంధ్రం ద్వారా? జలరంధ్రం. కరెక్టేనా? కరెక్టే. గుద్దయి. ఆన్సర్ 2 కూడా కరెక్టే. ఓహో, సాగదీస్తున్నాడు నాన్న, టైం వేస్ట్ చేయించేస్తున్నాడు మనతోటి. బాష్పోత్సేకం ముఖ్యంగా ఆకుల్లో ఉండే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇది నేను మీకు చెప్పక్కర్లా. పత్రం ఉందా, నీరుందా, ఆవిరైపోతుంది. ఓకేనా? ఇంకొకసారి వచ్చినట్టు బాగా చూద్దాం. బాష్పోత్సేకం కరెక్ట్. ఇక నాకు చూడు, 4వది విసరణకు శక్తి. ఇందాకే చెప్పా, విసరణకి శక్తి అవసరం లేదు. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏం చెప్పాను? మరి ఇంకొక రకమైనటువంటి విసరణకు కూడా అక్కర్లేదని చెప్పాను. శక్తి అవసరం లేదు. 1, 2, 3, 4 కరెక్ట్. గుడ్. ఇవినా మనకు సంబంధించినటువంటి బిట్లు. ఇవి అతి ముఖ్యమైనటువంటి విషయాలు. మరి మీకు చెప్పినట్టుగానే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఎవ్రీడే 5 క్వశ్చన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే మ్యాథ్స్ కూడా వరుసలో వస్తూ ఉంటాయి. ప్రీవియస్ బిట్లు చాలా ముఖ్యం నీ విజయానికి, ముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఆ బిట్స్ అందిస్తున్నటువంటి ఎక్సెస్ అక్షయ ఇన్స్టిట్యూట్ 16th నుంచి మనకి కోచింగ్ స్టార్ట్ చేస్తుంది. మరి అందరూ వచ్చి అవకాశాన్ని వినియోగించుకోగలరు. గుడ్ నైట్, మీ అమ్మా నరేష్. గుడ్ నాన్న. చూడండి, ఇక్కడ మనం ఇంకో చిన్న విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్స్ కే కాదు, రైల్వేకి కూడా బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. 16th దానికి కూడా డెమో ఉంది. కాబట్టి అందరూ వచ్చి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్ఆర్బి కూడా చాలా ముఖ్యమైన, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 16వ తారీఖున పెట్టడానికి కారణం ఏంటంటే అందరూ కొత్త వెళ్ళే కదా మీరు. మరి పండక్కి వెళ్ళి అందరూ చక్కగా మంచి విషయాలు నేర్చుకుని 16వ తారీఖున రండి. డెమోలో కలుద్దాం. ఇట్లు మీ అమ్మా నరేష్.